ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. నవంబర్ 23. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. కీర్తనలు 60వ అధ్యాయం 3వ వచనం. కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి అని కీర్తనకారుడు దేవునితో అన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇందులో పొరపాటేమీ లేదు. జీవితంలో కఠినమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్య నాకు ఎవరో అందమైన ఎర్రటి పూల గుత్తి ఇచ్చారు. ఎక్కడివి అని అడిగాను. ఇవి రాళ్లలో పూసిన పూలు, నేల ఏమీ లేని రాళ్లపైనే ఇవి వికసిస్తాయి అని చెప్పారు. కఠినమైన పరిస్థితుల్లో దేవుని పుష్పాల గురించి ఆలోచించాను. ఇలాంటి రాతి పూల కోసం ఆయన హృదయంలో గులాబీలపై లేని ఓ ప్రత్యేకమైన వాత్సల్యం ఉందేమోనని నేను అనుకుంటాను. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు మనలను కట్టడానికే కానీ పడగొట్టడానికి కాదు. కష్టాలు ఒక మనిషి వ్యాపారాన్ని పాడు చేయవచ్చు కానీ అతని వ్యక్తిత్వాన్ని బాగు చేస్తాయి. బాహ్య పురుషుడి పాలిట కత్తి దెబ్బ అంతరంగ పురుషుడికి ఆశీర్వాద కారణం కావచ్చు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఏదన్నా శ్రమలకు అవకాశం ఇస్తే మనకు వాస్తవంగా జరిగే నష్టం ఏమిటంటే పెనుగులాడడం ద్వారా, తిరుగుబాటు చేయడం ద్వారా మనం పోగొట్టుకునేదే. కొలిమిలో దగ్ధమై సమ్మెట దెబ్బలు తిన్నవారే యోధులవుతారు. అగ్ని పరీక్ష ద్వారానే వస్తుంది శౌర్యం. రక్తం తడిసిన నేలలోనే పుష్పిస్తుంది పరమాత్మకి ఇష్టమైన పుష్పం. శ్రమల కొండ ప్రాంతాలలో దేవుని సైన్యంలో చేరేందుకు పరాక్రమవంతులు దొరుకుతారు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.